శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9815559967. వీరి కన్ను మీ పైన పడింది. జరగబోయేది ఇదే. దాని వలనే ఈ మార్పు. ఈ రోజు కలిగేటటువంటి అన్ని రకాల పరిస్థితులకు కూడా వీరే కారణమంటున్నారు పండితులు. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. అది స్నేహం కావచ్చు. ఎవరైనా వ్యక్తులు పరిచయమై వారు మీ యొక్క దూరపు బంధువులని తెలియడం కావచ్చు. ఏదైనా సరే ఒక కొత్త బంధం జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు వచ్చిన వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా లేదా బంధువులుగా మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ ని కూడా అందిపుచ్చుకుంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. వ్యాపారపరమైన అంశాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తుంటే ఇది చాలా మంచి సమయము. మంచి ఫలితం చూస్తారు. చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఒక మంచి మార్గాన్ని భగవంతుడు మీ ముందుకు తెస్తాడు. మీకు కనిపిస్తుంది. ఆ మార్గం ఉపయోగపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడబోతున్నారని దీని అర్థము. ఎవరైనా చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి. ఆ పని మొదలు పెట్టడం వల్ల మీకు సక్సెస్ అనేది కలుగుతుందని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ మొదలు పెట్టే విషయంలో జాప్యం జరుగుతుంది. ఈ రోజు మొదలు పెట్టి సక్సెస్ అవుతారు. ఇది భగవంతుని యొక్క వాక్కు కింద మీరు తప్పక పరిగణించాల్సిందే. ఉద్యోగుల జీవితంలో ఏదైనా సమస్య ఉన్నా, బాధపడుతున్నా ఈ రోజున సమస్యకు పరిష్కారాన్ని భగవంతుడే మీ కంటికి కనిపించేలా చేస్తాడు. సహోద్యోగుల సహాయం అందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఊహించని మార్పు కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. ఏమైనా ఇదివరకటి స్పర్ధలు ఉన్నా తొలగించుకుని ఖచ్చితంగా ఒకటయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తోడి కోడళ్లు కావచ్చు, ఎవరైనా మీ కుటుంబంలో వారికి మీకు మధ్యన స్పర్ధ ఉంటే తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం కోసం, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే అప్డేట్ న్యూస్ వస్తుంది. సొంత వ్యక్తుల నుంచి కూడా ఈ యొక్క అవకాశం అందిన వార్తను వినబోతున్నారు. నూతన వ్యక్తుల పరిచయం జరగబోతుంది. ఎవరి కారణంగా అయినా సరే మీరు సమస్య ఎదుర్కొంటూ బాధపడుతుంటే ఈ రోజున వారి నుంచి ఒక సపోర్ట్ కూడా లభిస్తుంది. కానీ కొన్ని నూతన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. మీ పైన కుళ్ళును, అసూయను, ద్వేషాన్ని పెంచుకుని మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా మీ కంటికి కనిపించడం లేదు. వారు ఎక్కడైనా పని ప్రదేశంలో, ఇరుగు పొరుగులో కూడా ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త. నిత్యం శివారాధన, హనుమాన్ చాలీసా పఠించుకోవడం మేలు కలగ